అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 624వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై చర్చిద్దామండి. ముఖ్యంగా మనం అనేక మార్లు చర్చించుకునే ఉంటాము. ఈ దేహం అనేది వినాశి అండి. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యం. ఎవరు దీన్ని కాదనలేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ శరీరాన్ని విడిచిపెడుతున్నారు. ఏదో ఒక టైంలో నోటీసు లేకుండానే విడిచిపెడుతున్నారు. ఈ విషయాన్ని ఎందుకు మనము విస్మరిస్తున్నాము, ఎందుకు మనం తేలిగ్గా తీసుకుంటున్నాము, ఎందుకు దీని పట్ల విశ్వాసం కలగటం లేదు, ఒకసారి ఆలోచించండి. దీని కొరకు మీరు చేయవలసింది ఏమీ లేదు, కేవలం బుద్ధి నేత్రాన్ని తెలుసుకోవాలి. ఈ శరీరం అనేది వినాశియా కాదా, ఆత్మ అవినాశి అన్న సంగతి పక్కన పెట్టండి. ముందు శరీరం అయితే వినాశియే కదా. ఈ ఒక్క విషయాన్ని మనం అంగీకరించవచ్చు కదా. శాస్త్రాలు ఏమైనా చెప్పే శరీరం పర్మనెంట్ అని ఎక్కడైనా చెప్పిందా? అర్థమైందండి. ఇది ధార్మిక జగత్తులో మనకు అర్థం కావట్లేదు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో నుండి ఈ మధ్యనే ఒక ఉపన్యాసం వింటుంటే నిజంగా నాకు చాలా చక్కగా సత్యాన్ని చాలా ఈజీగా సులభంగా అర్థమయ్యేలా చెప్పాడండి ఆయన. ఎవరో కానీ అర్థమైందండి. ఏమన్నాడండి, బాడీ యూజ్ అండ్ త్రో అని చెప్పాడు. వాడుకోవటం, వదిలేయటం, అంతే. వాడుకోవటానికి ఉన్నది. మనం వాడుకోవటానికి ఏదో బట్టలు వేసుకుంటాం, వాడుకుంటున్నాం, తర్వాత చిరిగిపోయిందంటే వదిలేస్తున్నాం. యూజ్ అండ్ త్రో అంటే ఎంత అద్భుతమైనటువంటి మీనింగ్ వచ్చిందంటే, ఆ యూజ్ అండ్ త్రోని పట్టుకుని నేనే దేహం అనుకుంటూ జీవితకాలం గడిపేయటం అనేది అది ఎంతవరకు మనం అది బుద్ధినేత్రాన్ని వాడుకుంటున్నామా లేకపోతే అంధవిశ్వాసంలో నడుస్తున్నామా ఒకసారి అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఏ ప్రవచనకర్త కానీ, ఏ విశిష్ట వ్యక్తి కానీ, కొన్ని వేల సంఖ్యలో ప్రవచనాలు ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ ఈ దేహం అనేది అవినాశి అని చెప్పలేదు. ఈ దేహం వినాశి అని చెప్పారు. మన పూర్వీకులు చూసినట్లయితే మన తాతలు ముత్తాతలు ఉన్నారా? లేరు. తల్లులు తండ్రులు కూడా లేరు. అర్థమైందండి. ఒకసారి అయిపోయింది. వృద్ధాప్యం అంటారు కదా. కౌమారం, బాల్యము, కౌమారం, వృద్ధాప్యం అంటున్నారు కదా. బాల్యము, యవనము, వృద్ధాప్యం అంటున్నారు. తర్వాత దేహాంతర ప్రాప్తి అంటున్నారు కదా. అంటే ఈ యొక్క చాలా సింపుల్ విషయం అనమాట. ఎల్కేజీ లెవెల్లో చెప్పిన విషయము, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్ అని చెప్పే విషయం కూడా అర్థం కావట్లేదు. దాన్ని భగవంతుడు వచ్చి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. నువ్వు శరీరం కాదురా, నువ్వు ఆత్మవి. ఇది జస్ట్ వాడుకుంటా విడిచిపెడతావు. యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో, యూజ్ అండ్ త్రో. గీతలో ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనకి ఈ ఒక్కటే పాయింట్ చాలా స్పష్టంగా అర్థం చేయిస్తున్నాడు భగవంతుడు. నీవు నీ మూల స్వరూపంలో అవినాశి చైతన్య శక్తివి, ఆత్మవి. ఇది చైతన్యము, శరీరం అనేది జడము. ఈ చైతన్యం అనేది శరీరం యొక్క యజమాని. ఈ జడమైనటువంటి వినాశి అయినటువంటి శరీరం యొక్క యజమాని. అర్థమైందండి. అందువల్ల గీతలో ఎన్ని శ్లోకాలని మనం ఇప్పటికే దగ్గర 40-45 శ్లోకాలు చర్చించుకున్నాం. 2వ అధ్యాయం, 13వ అధ్యాయంలో, 15వ అధ్యాయంలో కూడా ఉంది ప్రస్తావన. నా జాయతే మ్రియతే వా కదాచిత 2:20, 2:20, 2:22, 2:23 ముఖ్యంగా మీరు నోట్ చేసుకోండి. నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. నా హన్యతే హన్యమానే శరీరం అంటే ఏంటి? హన్యతే అంటే ఏంటి? నా హన్యతే, ఆత్మ వినాశనము కాదు, దాన్ని ఎవరు చంపలేరు. శరీరమే చస్తుంది. అర్థమైందండి. నా హన్యతే హన్యమానే శరీరం జాయతే మ్రియతే అంటే ఎప్పటికీ దానికి జన్మ లేదు, దానికి మరణము లేదు, పుట్టుక లేదు, గిట్టుక లేదు. ఏ విధంగా భగవంతుడికి ఉండే లక్షణాలన్నీ కూడా ఆత్మకు ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడి సమానంగా మనం అవ్వాలంటే పూజలు, పునస్కారాలు, ఈ దైహికంగా మీరు ఎన్నైనా చేయండి, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టండి, పెద్ద పెద్ద యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు చేయండి, మీరు పరమాత్మ సమానంగా కాలేరు. ఆత్మస్వరూపము దివ్య గుణాలతో నిండినటువంటి విషయము. మనం కూడా ఒరిజినల్గా మనం ఆత్మస్వరూపము ఆది స్థితిలో ఆత్మ దివ్యత్వంతో ఉండింది. దివ్య గుణాలు 26 దివ్య గుణాలతో ఉండింది. 16 అధ్యాయంలో మొదటి 3 శ్లోకాల్లో స్పష్టం చేయడం జరిగింది. తర్వాత ఏం చెప్పాడు? మళ్ళీ 2:22లో ఏం చెప్పాడు చెప్పండి. 2:22లో ఏం చెప్పాడు? వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని
అన్యాని సంయాతి నవాని దేహి అని. ఏ విధంగా చిరిగిన వస్త్రం, మలిన వస్త్రం, మురికి వస్త్రం ఒక మనిషి విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తాడో అదే విధంగా జీర్ణమైన శరీరం అంటే శరీరం జీర్ణమవుతుందిగా. అమెరికా ప్రెసిడెంట్ శరీరం కూడా జీర్ణం అవ్వాల్సిందే కదా. అంత గొప్ప గొప్ప వాళ్ళు, అందగాళ్ళు, బాగా ధనం ఉన్న వాళ్ళు, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళ శరీరాలు జీర్ణం అవ్వవా? వాళ్ళ ఇంట్లో మరణాలు ఉండవా? ఏ విధంగా అయితే అది ఇది యూనివర్సల్ ఫార్ములా భగవద్గీతలో చెప్తున్నాడు. ఏ ఒక్క శ్లోకం, ఏ ఒక్క పంక్తి కూడా మీరు ఒక ధర్మం వాళ్ళకి సంబంధించింది చెప్పడానికి అవకాశం లేదండి. తర్వాత ఏమన్నాడు? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత. ఏ శస్త్రము చేత దాన్ని ఖండించలేము. 2 ఆత్మల కింద ఖండించగలరా? 4 ఆత్మల కింద చేయగలరా? శరీరాన్ని 1,00,000 ముక్కలు చేయొచ్చు, ముక్కలు పిండి చేసేయచ్చు. అగ్ని చేత కాల్చడము లేదు, నీటి చేత తడపబడదు, గాలి చేత ఆర్పివేయబడదు, వాయువు చేత ఆర్పివేయబడదు. అందుకని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎన్నిసార్లు అర్థం చేసుకున్నా ఇది గీత బోధించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతము. ఈ ఒక్క సిద్ధాంతాన్ని విడిచిపెట్టి మీరు గీత కానీ శాస్త్రాలు కానీ చదవడానికి మీరు మొదలు పెట్టారనుకోండి, అది కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఆచరణకి మనము నోచుకోమండి. అది మన జీవితం బాగుపడదు, మన స్వర్గంలోకి వెళ్ళము. ఏదైతే మనం అనుకుంటున్నాం గొప్పగా అహంకారంతో నేను చాలా గొప్పవాడినని, అది కేవలం ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. ఇక్కడతో మన చర్చను ఇప్పుడు స్టార్ట్ పెడదాం. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తు మనం సిరీస్ మొదలు పెట్టుకున్నాం. 3వ వల్లి మొదలు పెట్టాము. కఠోపనిషత్తు 1వ అధ్యాయం 3వ వల్లి, అందులో 2వ మంత్రాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఒక భగవద్గీత శ్లోకాన్ని అదే వరుస క్రమంలో పెడుతున్నామండి. అద్భుతమైనటువంటి విషయాలన్నీ అందులో వెల్లడి కాబడుతున్నాయి. 18వ అధ్యాయంలోని 63 నుండి మనం మొదలు పెట్టాము. 63లో ఏం చెప్పారండి? ఏమన్నారు? 63లో ఏం చెప్పారు? ఇతితే జ్ఞానమాఖ్యాతం గుహ్యాతి గుహ్యతరం మయా అన్నాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. విమృశైత దశేషేన, సంపూర్ణమైనటువంటి నేను చెప్పిన సంపూర్ణ జ్ఞానాన్ని విమర్శనాత్మక దృష్టితో నువ్వు పరిశీలించి తర్వాత నీకు తోచినట్లు చేసుకో అన్నాడు. తర్వాత మళ్ళీ వదిలిపెట్టలేదు. 1864లో ఉన్నాడు, సర్వగుహ్యతమం భూయ శృణువే పరమం వచ. నేను చెప్పిన మహావాక్యాలు అద్భుతమైన మహావాక్యాలు, దీనికంటే గొప్ప వాక్యాలు లేవు. పరమం వచ, సర్వోన్నతమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి జీవితాన్ని సమూలముగా పరివర్తన చేసేటువంటి మహావాక్యాలని నీవు తేలికగా తీసుకోవద్దు, విను అంటున్నాడు. ఇది గుహ్యాతి గుహ్యతరం లాగే సర్వగుహ్యతము అన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్ని రహస్యాలు ఉన్నాయో అన్ని రహస్యాలలోకి గొప్ప రహస్యాన్ని నేను చెప్తున్నాను. అర్థమైంది? ఎందుకు చెప్తున్నాను అన్నాడు? నువ్వు చాలా నాకు ఇష్టడివి, నీవు నాకు చాలా ప్రియుడివి, అందుకనే చాలా గట్టిగా చెప్తున్నాను. అర్థమైంది? ఇష్టోసిమే దృఢమితి తతో వక్ష్యామితే హితం, నీ హితము కోరి చెప్తున్నాను అన్నాడు. అర్థం ఎన్నిసార్లు అనుకున్నానంటే ఇది చాలా ముఖ్యమండి మన జీవితాన్ని పరివర్తన చేసేటువంటి మహావాక్యాలు ఈ 18వ అధ్యాయంలోని ఆఖరి సందేశము. ఇప్పుడు అదే వరుసలో 1865 మనం చర్చించబోతున్నామండి. ఇప్పటికే చర్చించుకున్నాము. 9వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకము 18వ అధ్యాయంలోని 65 ఒకటే సందేశాన్ని ఇస్తుందండి. 9వ అధ్యాయంలోని 34వ శ్లోకం ఏం చెప్తుంది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. మన్మనాభవ, నీ మనసు నాయందు ఆ విధంగా పెట్టు నాయన, లగ్నము చేయి నాయన. మద్భక్త, నీవు నా ఒక్కరి భక్తి, నన్నే గుర్తించి, నేను ఒక్కడనే విశ్వాత్మలందరికీ తండ్రిని, నేను ఒక్కడనే పతిత పావనుణ్ణి, నేను ఒక్కడనే దివ్య గుణాల సాగరుణ్ణి, నేను ఒక్కడనే జ్ఞాన సాగరుణ్ణి అని తెలుసుకొని, నేను ఒక్కడనే భగవంతుడు అని తెలుసుకొని నీవు నా మీద బలిహారం అవ్వు అంటున్నాడు. మద్భక్తో, నాకు మాత్రమే భక్తుడిగా కావాలి, ఇంకెవరికి కూడా భక్తుడిగా కాకూడదని అనమాట. మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మాం అంటే ఏంటి? యాజీ అంటే యజ్ఞాలండి. సంస్కృతంలో యాజీ అంటే యజ్ఞాలు. ఇప్పుడు మనం మామూలుగా బాహ్య రకమైన యజ్ఞాలు చేస్తున్నాం. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? నీ సమస్త ఏమన్నా చేయి, నువ్వు అది జ్ఞానయజ్ఞముగా పరివర్తన చెంది నీవు నా కొరకే, నేను చెప్పిన మార్గంలోనే నీవు నడవాలి. మధ్యాజీ మాం నమస్కురు అన్నాడు.
నీ యొక్క నమస్కారం నాకు మాత్రమే పెట్టాలి అంటున్నాడు. ఈ నమస్కారం ఎవరికి చెందాలండి? కేవలం నాకు మాత్రమే చెందాలి. ఎందుకంటే నేను ఒక్కడే నీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడిని. నన్ను విడిచిపెట్టి అందరికీ నమస్కారం పెడుతున్నావు, నా సంగతి మర్చిపోయావు అంటున్నాడు. అర్థమైందండి? ఈ విధంగా చేస్తే ఏమవుతుంది? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైష్యసి, నీవు నన్ను పొందుతావు అంటున్నాడు. ఈ రోజున భగవంతుని పొందగలమా అని సందేహాలు వస్తున్నాయి, అందరికీ వస్తున్నాయి. అర్థమైందని? కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీవు నన్ను పొందుతావు. మామే వైష్యసి యుక్త్వైవమాత్మానం మత్పరాయణ. ఎప్పుడైతే నీవు యోగయుక్తుడివయ్యి బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని ఆత్మ జాగృతి చేసుకుని నా మీద నీవు ఆ విధంగా అర్పణ చేసినట్లయితే, మత్పరాయణ అంటే నా మీద బలిహారం అయినట్లయితే, అది ఏమి కోరిక లేకుండా తేలికగా తీసుకుని ఏదో 5 నిమిషాలు పూజ చేసుకుని భగవంతుడా నాకు దొరుకు, నాకు సత్యయుగంలో చోటివ్వు, నేను మాత్రం నీకు చెప్పిన మాట వినను అన్నవాడికి ఎందుకు ఇస్తాడండి? 7వ అధ్యాయం 13, 7వ అధ్యాయం 19 సమహాత్మ సుదుర్లభ, 7వ అధ్యాయం 3వ శ్లోకము మాం వేత్తి తత్వత, తత్వము ద్వారా తెలుసుకున్నవారు మాత్రమే నన్ను ప్రాప్తి చేసుకుంటారు. ఇప్పుడు ఇదే 3 వాక్యాలు సమానంగా ఉంటాయండి. ఇది 18వ అధ్యాయంలోని 65. మరొకసారి వినండి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు, ఇంతవరకు సమానం అండి. అర్థమైందండి? తర్వాత మామే వైష్యసి, ఇది కూడా సమానమే. మామే వైష్యసి వరకు సమానం. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే మామే వైష్యసి అంటే మాం ఏవ ఏష్యసి అని అర్థం. అంటే మాం ఏవ ఏష్యసి అంటే ఈ 4 పనులు నువ్వు చేసినట్లయితే నీవు నన్ను పొందుతావు. ఈ పదానికి ఘాటుగా మన హృదయానికి హత్తుకునేలాగా, మన గుండెల్ని ఒక బోఫర్స్ గన్తో చీల్చి చెండాడేలాగా ఏం చెప్తున్నాడండి? సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే అని అర్థం. నేను సత్యంగా చెప్తున్నాను, మీ మీద ఒట్టు, నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పటం లేదు, నేను పరమసత్యము, నా మాటలు పరమసత్యము, నా యొక్క మాటలు శిరోధార్యము. మీరు అర్థం చేసుకుని దాన్ని విశ్లేషణాత్మకంగా గుర్తించి ఆధ్యాత్మిక దృష్టికోణంలో స్పష్టంగా విశ్లేషణ చేసుకుని మీరు నా చెప్పిన మాట వినండి అంటున్నాడు. సత్యంగా చెప్తున్నాను. చూసారా? అసతోమా సద్గమయ అన్నాం చూసారా? 1:3:28 బృహదారణ్యక ఉపనిషత్తులో నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, నాకు సత్య మార్గము బోధించు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్యం తే, నేను నీకు సత్యమే చెప్తున్నాను. మళ్ళీ ఏమన్నాడు? ప్రతిజానే అన్నాడు. ప్రతిజానే అంటే ప్రతిజ్ఞపూర్వకంగా చెప్తున్నాను. చూసారా? ప్రతిజ్ఞపూర్వకంగా అంటున్నాడు. అర్థమైందండి? నేను ఊరికనే చెప్పడం లేదు, క్యాజువల్ నాలెడ్జ్ కాదు ఇది. ఏదో పఠన పారాయణ శ్రవణం చేసుకుని ప్రచారం చేసుకుని ఇంకా దాన్ని విడిచిపెట్టి రేపు 2వ అధ్యాయం చదువుకుందాం, ఎల్లుండి 3వ అధ్యాయం చదువుకుందాం, ఈ పఠన పారాయణం కోసం నిర్దేశించినటువంటి గ్రంథము కాదు శ్రీమద్ భగవద్గీత. భక్తులందరూ ఎవరైతే ముఖ్యంగా పారాయణం చేస్తున్నారో, పారాయణం మాత్రమే చేస్తున్నారో వాళ్ళు ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నానండి. వాళ్ళు అర్థమైందండి? సత్యం తే ప్రతిజానే, ప్రతిజ్ఞపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకన్నాడు? ప్రియోసి మే అన్నాడు. మే అంటే నాకు, నా యొక్క ప్రియమైనటువంటి సంతానం మీరు, నాకు అత్యంత ప్రియులు, ప్రియాతి ప్రియులు. మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించడం కంటే నాకు వేరే వ్యాపకం లేదు, వేరే కర్తవ్యం లేదు. ఇప్పుడు కలియుగ మీకు అంతిమ సమయము, ఆఖరి జన్మ, సంస్కార పరివర్తన చేసుకోవాలి. దాన్ని పురుషార్థము అంటారు. ఎందుకంటే పురుష అంటే ఆత్మ, ఆత్మలోనే ఈ కుళ్ళంతా అందులో నిండిపోయి ఉన్నది. నేను ఆత్మల్ని మాత్రమే చూస్తాను. ఆత్మలు బంగారు వర్ణంలో వజ్ర సమానంగా ఉండే ఆత్మ ఒరిజినల్ గా ఇప్పుడు నల్లగా, బొగ్గులాగా, మసిగా తయారైపోయింది. మేలుకోండి. ఈ సీక్రెట్ నేను చెప్తున్నాను, మీ తండ్రిగా చెప్తున్నాను. ఇప్పుడు నా మాటను నిర్లక్ష్యం చేశారా, మీ జీవితం అధోగతి పాలవుతుంది. చూసారు? ఇంత ఘాటుగా చెప్తున్నాడు భగవంతుడు. సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఇది ఇందులో ఉన్నటువంటి తత్వము. ఒకసారి మరికొన్ని విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొని వస్తాను. అదేవిధంగా ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, గీతలో ఇంకా వేరే ఏమైనా శ్లోకాలు ఏమైనా ఉన్నాయా దీన్ని సమర్థించే విధంగా, ఈ విషయాలు మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఈ తత్వము మీ బుద్ధిలో చాలా చక్కగా గట్టిగా కూర్చుంటుంది. అప్పుడు మీలో ఒక సంకల్పం కలగవచ్చు, లేదు ఇంతకంటే గొప్ప జ్ఞానము ప్రపంచంలో ఏ వ్యక్తి నుండి కానీ,
ఏ గొప్ప ప్రవచనకారుడి నుండి కానీ నాకు ఇప్పటి వరకు లభించలేదు. ఇది డైరెక్ట్ గా నాకు సంబంధించినటువంటి జ్ఞానము. నేను పరివర్తన చెందాలి. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా కొద్ది మంది ఎవరైతే పరమాత్మని పొందారో, ప్రాప్తి చేసుకున్నారో, అందులో నేను కూడా ఉండి తీరాలి అని గట్టి సంకల్పం చేయడానికి ఒక అవకాశం భగవంతుడు మీకు ఇస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? మన్మనాభవ మద్భక్త భవ. భవ అనుకోండి, ఆ విధంగా అవ్వండి. నా భక్తుడు అవ్వండి. భవ అంటే ఆ విధంగా అవ్వండి. మన్మనాభవ మద్భక్త భవ మధ్యాజీ భవ మాం నమస్కురు భవ. చూసారా, మన ఎంత గట్టిగా ప్రార్థిస్తున్నాడు భగవంతుడు. నాయన, నేను వచ్చి చెప్తున్నాను, అందరూ నాకు ప్రియులే, ప్రతి ఒక్కరూ నా సంతానమే. అప్పుడు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. దీని తాత్పర్యం ఒక్కసారి జాగ్రత్తగా వినండి. కొన్ని పాయింట్స్ మళ్ళీ మిస్ అవుతానేమో అని చెప్పి కొన్ని పాయింట్స్ నేను రాసుకొని చదువుతున్నానండి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఆ తత్వము లోతుగా అర్థం కావాలనే ఒక తపన తప్ప ఇంకోటి ఏమి నేనేదో చాలా గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు అనేటువంటి భావంతో నేను చెప్పడం లేదండి. నాకంటే గొప్పగా మీరు తయారవుతారు ఒక్కసారి మీరు సత్యాల్లోకి రాగలిగితే. తాత్పర్యం ఏంటంటే, నీ మనస్సును నిరంతరము నాయందే నిలుపుమో మన్మనాభవ. నా భక్తుడవై ఉండు మద్భక్తో. నీ సమస్త కర్మలను నాకే అర్పించి నన్నే ఆరాధించు మధ్యాజీ. సమస్త కర్మలు అంటే యజ్ఞం, యాగం అన్నీ చేస్తున్నాం, మిగతా కర్మలన్నీ కూడా నాకు మాత్రమే నమస్కరించు. ఎందుకంటే ఏం చెప్పాలండి, నాకు మాత్రమే అంటే తెలుసుకోవాలి కదా. ఎవరయ్యా భగవంతుడు? నన్ను ఒక్కడిని అంటున్నాడంటే ఆ ఒక్కడి యొక్క పరిచయం మనం తెలుసుకోవాలా అక్కర్లేదా? నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ తెలుసుకోవాలా అవసరం లేదా? చిన్నగా కొద్దిగా కామన్ సెన్స్ వాడండి, కొద్దిగా లాజికల్గా వెళ్ళండి, అంధవిశ్వాసాన్ని పక్కన పెట్టండి, బుద్ధినేత్రాన్ని తెరవండి, సత్యత ఆధారంగా, ధర్మము ఆధారంగా మన జీవితాన్ని మలచుకోవడానికి ఇష్టపడండి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అని భగవంతుడు చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పాడు కదా 4వ అధ్యాయంలోని 7-8లో. ఈ విధముగా చేయడం ద్వారా నీవు నిశ్చయముగా నన్నే చేరుకుంటావు. ఇంతకంటే ఏం కావాలండి? ఇక్కడే భగవంతుడు అబద్ధం చెప్తాడా? ఈ విధంగా చేసినట్లయితే మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మా నమస్కరో, ఈ 4 పనులు చేసినట్లయితే నీవు నన్ను ప్రాప్తి చేసుకుంటావు. భగవాను వాచ, భగవంతుడు వాగ్దానం ఇది. అర్థమైందండి. నీవు నాకు అత్యంత ప్రియమైన మిత్రుడవు కనుక నేను నీకు ఈ సత్యమైన వాగ్దానాన్ని చేస్తున్నాను. అసత్యమైన వాగ్దానం కాదంట, సత్యమైన వాగ్దానం. సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే. ఈ 3 పదాలు అద్భుతమైనటువంటి లోతైన తత్వాన్ని చాలా స్పష్టం చేస్తోందని గమనించండి. ఇప్పుడు సందర్భము 18వ అధ్యాయంలో చాలా శ్రద్ధగా వినండి. 18వ అధ్యాయంలో పరమాత్మ గీతాశాస్త్రం మొత్తాన్ని ఉపసంహరిస్తూ, ఉపసంహరణ అంటే ఏంటి? ఈ కంక్లూజన్ అన్నమాట. మొత్తం అంతా కూడా ఒక్కసారి సమరైజ్ చేస్తున్నాడు. 2వ అధ్యాయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 17 అధ్యాయాలు. ఇది 17వ అధ్యాయం అనమాట. మొదటి అధ్యాయంలో భగవాను వాచ లేదు, అర్జున వాచ, సంజయ్ వాచ, ధృతరాష్ట్ర వాచ ఉంటాయి. తర్వాత 2వ అధ్యాయం నుంచి భగవాను వాచ ప్రారంభమవుతుంది. అంటే ఈ అధ్యాయంతో కలుపుకుంటే 18వ అధ్యాయంతో కలుపుకుంటే 17 అధ్యాయాలు. దాన్ని ఒక్కసారి ఎండింగ్ వచ్చాడు కాబట్టి సమరైజ్ చేస్తున్నాడు. సమరైజ్ చేసి ఏం చెప్తున్నాడు జాగ్రత్త వినండి. దాన్ని ఉపసంహరణ అంటున్నాడు. గీతాశాస్త్రం మొత్తాన్ని ఉపసంహరిస్తూ అర్జునుడికి అంటే అర్జునుడు ఒక్కడే ఎవరో లేరండి. మరియు అందుకని ఇక్కడ ఏం రాసుకున్నాను నేను? సమస్త మానవాళికి అని చెప్పాడు. అర్జునుడు అంటే ఒక్కడు, జ్ఞానార్జన చేసే ప్రతి ఒక్కడు అర్జునుడు. ఆ 100కో 1,000కో కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటారని గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకం, 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పడం జరిగింది కదా. స మహాత్మ సుదుర్లభ. సో ఆ కోవలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ అర్జునుడే. గుర్తుపెట్టి మీరు కూడా అర్జునుడిగా అవ్వండి. అది ఉపనిషత్తులకు వచ్చేటప్పటికి కఠోపనిషత్తులో నచికేతుడు అన్నాడు అక్కడ. అందుకని నచికేతుడు కూడా సత్యాన్వేషకుడు అన్నమాట. ఉపసంహరిస్తూ అర్జునుడికి మరియు సమస్త మానవాళికి అత్యున్నతమైన పరమ రహస్యమైన మార్గాన్ని ఉపదేశిస్తున్న క్షణం ఇది ఇప్పుడు జరుగుతోంది. అద్య యోగ ప్రోక్త పురాతన. ఎప్పుడో చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. అద్య అంటే ఈ రోజు చెప్తున్నాను, నేడు, ఇప్పుడు వర్తమానంలో చెప్తున్నాను, మీ అందరికీ చెప్తున్నాను. ఇది ఎక్కడో ద్వాపర యుగానికి సంబంధించింది కాదు. ఇది ఎక్కడో కురుక్షేత్ర యుద్ధ మైదానంలో ఒక్క అర్జునుడికి చెప్పింది కాదు, ఒక్క హిందూ ధర్మం వాళ్ళకి సంబంధించింది కాదు అంటున్నాడు. అర్థమైందండి? అదన్నమాట. సమస్త మానవాళి అత్యున్నతమైన పరమ రహస్యమైన మార్గాన్ని ఉపదేశిస్తున్న క్షణం ఇది. అంతకు ముందు శ్లోకంలో ఏం చెప్పాడు అంటే 1863లో ఏం చెప్పాడు?
నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని చెప్పాడు. నా చెప్పింది పూర్తిగా విని నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. తర్వాత యథేచ్ఛసి తథాకురు అన్నాడు. అని చెప్పినప్పటికీ అర్జునుడిపై ఉన్న అపారమైన కారుణ్యం వలన, అంటే కరుణ, దయ, జాలి ఉండడం వలన 18:64 ఏమన్నాడు? అన్నిటికంటే పరమగుహ్యమైన నా హితవాక్యాన్ని మళ్ళీ విను అని. మళ్ళీ విను, భూయ అన్నాడు కదా, సర్వగుహ్యతమం భూయ అన్నాడు. అందుకని మళ్ళీ విను. ఎందుకంటే ఆధ్యాత్మిక జ్ఞానం పటామని టకాటక ఏదో ఎవరో చెప్పగానే రాదండి, మీరు చదువుకుంటే కూడా రాదు. దానికోసం ప్రతిరోజు ఒక అరగంట 30 సమయాన్ని కేటాయించుకొని మెల్లిగా అభ్యాసం చేస్తే ఆత్మానుభవం అవుతుంది. అక్కడి నుంచి మీ బీజం పడుతుంది అనమాట ఆధ్యాత్మిక జ్ఞానానికి. తర్వాత పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు మీలో ప్రవహిస్తాయి, మీలో ఆంతరిక శక్తి పెరుగుతుంది. సో ఆ విధంగా మీరు ఈ ఆధ్యాత్మికతను అర్థం చేసుకోగలుగుతారు. ఏం చెప్పాడండి? మళ్ళీ విను సర్వగుహ్యతము భూయ అని ప్రకటించి ఈ 1865లో ఇప్పుడు చెప్పుకున్నది చర్చిస్తున్నటువంటి శ్లోకం ఏంటంటే 1865లో ఆ శ్లోకంలో భగవత్ ప్రాప్తికి అత్యంత సులువైన పరిపూర్ణమైన శరణాగతి మార్గాన్ని, అత్యంత సులువైన పరిపూర్ణమైన శరణాగతి మార్గాన్ని, అంటే గీతా సారాన్ని అనమాట. శరణాగతి మార్గం చివరికి వచ్చేసేటంటే మొత్తం సారం అంతా కూడా 3 ముక్కల్లో చెప్పాడు. ఏం చెప్పాడు? మన్మనా భవ, నీ మనసు నా యందు పెట్టు. అర్థమైందని ఇక్కడేం చెప్పాడు? ఇక్కడ పరిపూర్ణమైన శరణాగతి మార్గాన్ని 4 సరళమైన ఆదేశాల రూపంలో బోధిస్తున్నాడు. 4 సరళమైన ఆదేశాలు, 4 ఆదేశాలు ఉంటారు. ఈ 4 ఆదేశాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. 1 మన్మనాభవ. మన్మనాభవ అంటే 3 పదాలు. మన్మనాభవ చెప్పాను కదా, మనస్సుని భగవంతుడిపై ఉంచడం. కొంచెం విశ్లేషణాత్మకంగా అర్థం చేసుకుంటే మీకు కొంచెం అర్థం అవుతుంది, డీప్గా అర్థం అవుతే కొంచెం ఆలోచిస్తారని తపన. మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. మనసు ఎప్పుడు పరిభ్రమిస్తూనే ఉంటుంది, పరిపరి విధాలు ఆలోచన చేస్తుంది. ఆ ఆలోచన ప్రవాహాన్ని ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి, ఆలోచన ప్రవాహాన్ని అంతా ఒకసారి అనలైజ్ చేసుకుని, ఏది మన ఆత్మను ఉద్ధరించే ఆలోచనలు ఏమిటి, ప్రాపంచిక విషయాల మీద తిరిగే ఆలోచనలు ఏమిటి అని పరిశీలించి ఫిల్టర్ చేసి ఏం చెప్తున్నాడండి? ఆ విధంగా ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి పరమాత్మ వైపు తిప్పడమే మన్మనాభవ. మన్మనాభ అంటే మిగతా అన్ని పనికిరాని ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు, దైహిక ఆలోచనలు పక్కన పెట్టి ఒక అరగంట సేపు కూర్చొని పరమాత్మ వైపు ఆలోచనలు మళ్లించాలి. దాన్ని మన్మనాభవ అంటున్నాడు. అంతరార్థం ఏమన్నాడు? ఈ భౌతిక ప్రపంచంలో దైనందిన జీవితంలో పనులు చేస్తున్నప్పటికీ అంతర్లీనంగా మనస్సును నిరంతరము భగవత్ చింతనలో ఉంచాలి. భగవంతుని ప్రాధాన్యత ఇవ్వాలండి. ఒకవైపున భగవంతుడు చాలా గొప్పవాడని శాస్త్రాలు చెప్తుంటే మనం దాన్ని చదువుకుంటూ చక్కగా చప్పట్లు కొట్టి వింటుంటే ఆ విధంగా చేస్తున్నాం, కానీ మళ్ళీ భగవంతుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట కేటాయించి మర్చిపోతూ ఉన్నాం అక్కడ విషయాన్ని. అందుకనే ప్రాపంచిక విషయాల నుండి మళ్లించి పరమాత్మ వైపు తిప్పడమే మన్మనాభవ. అంతరార్థం, ఈ భౌతిక ప్రపంచంలో దైనందిన జీవితంలో పనులు చేస్తున్నప్పటికీ అంతర్లీనంగా మనస్సును నిరంతరం భగవత్ చింతనలో ఉంచాలి. ఏ విధముగానైతే ఒక తల్లి, చూడండి ఉదాహరణ ఇస్తున్నాడు ఉపమానం, ఏ విధముగానైతే ఒక తల్లి తన దైనందిన పనులు చేసుకుంటున్నా ఆమె మనస్సు ఎప్పుడూ తన పసిబిడ్డ పైనే ఉంటుందో, చూసారా, తల్లి తన పనులు చేసుకుంటుంది. కయ్యమని పిల్లవాడు అరిచాడు అనుకోండి, ఒక్కసారి వెంటనే పరిగెడుతుంది, అంటే అటెన్షన్ పెడుతుంది, అలర్ట్ గా ఉంటుంది అనమాట. అలా మన మనస్సు భగవంతుని చుట్టూనే తిరగాలి. మన మనస్సు కూడా ఎక్కడుండాలంటే భగవంతుని చుట్టూనే తిరగాలి. నిరంతరము భగవంతుని స్మరణలో మనస్సుని నిలపగలగాలి. గీతా బోధనలో ఇది అత్యున్నత సాధన, హైయెస్ట్ సాధన. ఎందుకంటే సాధన గొప్ప సాధన లేదు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి పరమాత్మ మీద మనస్సు పెట్టడం అనేది గొప్ప సాధన. మనస్సు ఎక్కడ ఉంటుందో మన జీవితం అక్కడికి ప్రయాణిస్తుంది. ఎందుకు మనసు గురించి చెప్తున్నాడు? మనసు ఎందుకు పట్టుకుంటున్నాడు? మనసు ఎక్కడుందో, ఇప్పుడు మనసు మీ పిల్లవాడు అమెరికాలో ఎక్కడ ఉన్నాడు, అక్కడ వెళ్ళిపోయింది అనుకోండి, పొద్దున ఎవడో ఫోన్ చేసేది గొడవ పడ్డాడు అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతుంది. సో మనసు ఎక్కడుంటే అక్కడికి అలాగ మన ఆలోచనలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. మన జీవితం అక్కడికే ప్రయాణిస్తుంది. అందువలన భగవంతుడు ముందుగా మనస్సును తన వైపు తిప్పమని ఏం చెప్తున్నాడు? తన వైపు తిప్పమని చెప్తున్నాడు. అయినా
మిగతా 23 గంటలు నీ వైపు తిప్పుకో, ఒక్క అరగంట గంట నా గురించి కూర్చున్నావు కదా, నీ మనసులో ఆలోచనలని నా మీద పెట్టు అంటున్నాడు. అర్థమైంది? ఆ మాత్రం మినిమం కూడా చేయకూడదా? అది కూడా అడగకూడదా? భగవంతుడు ఏం అడగకూడదా? మీ చెప్పిన మాట వినాలి, ఆయన చెప్పిన మాట మీరు వినకూడదా? వన్ వే ట్రాఫిక్ ఇదంతా కూడా. ఇది మన్మనాభం అంటే ఇది ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడండి. తల్లి బిడ్డల యొక్క ఎగ్జాంపుల్ ఇచ్చాడు. చూసారా? ఎప్పుడు అలర్ట్ గా ఉండి నిరంతరం భగవంతుని తోడు కోరుకుని మనస్సు ఆయన వైపు తిప్పాలి. నంబర్ 1. నంబర్ 2, మద్భక్తో భవ. మద్భక్తో అంటే నా భక్తుడిగా మారు. నీవు ఇప్పటివరకు ఎంతో మందిని భక్తి చేశావు, దేవి దేవతల్ని భక్తి చేశావు, సాధువులు సన్యాసుల వెంట తిరిగావు, అదేవిధంగా ధర్మ స్థాపకుల వెంట తిరిగావు, పుణ్యాత్ములు మహాత్ముల నుంచి తిరుగుతున్నావు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని, సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు నా భక్తుడిగా మారు నాయనా. ఇది మద్భక్తో భవ అంటే కేవలం భగవంతుని గురించి ఆలోచించడం మాత్రమే సరిపోదు. అక్కడేమన్నా నీ సంకల్పాలు నా మీద పెట్టి అన్నాడు, ఇక్కడ ఆలోచించడం మాత్రమే సరిపోదు అంటున్నాడు. మీ ఆ ఆలోచన వెనుక అపారమైన ప్రేమ ఉండాలంట. భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే లవ్ఫుల్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. ప్రేమపూర్వకంగా భగవంతుని స్మృతి చేసుకోవడమే ఈ విధంగా అన్నమాట భక్తి అంటే. భక్తి అంటే ఊరికనే మూఢభక్తి కాదు, మనం ఏదో చేస్తున్న భక్తి కాదు. భక్తి యోగం చదవండి, 20 శ్లోకాలు ఉంటాయి. అందులో లాస్ట్ 8 శ్లోకాలు యోమద్ భక్త సమే ప్రియ, యోమద్ భక్త సమే ప్రియ అంటాడు. ఎటువంటి భక్తుడు నాకు ప్రియమో మరి దాని ప్రకారంగా భగవంతుడికి ప్రియంగా ఉండేటువంటి భక్తి మనం చేయాలా? లేకుండా ఉంటే మన ఇష్టం మనం తోచిన రీతిగా, లేక ఆ వ్యవహారంలో మనుషులు చెప్పిన రీతిగా చేయాలా? అర్థమైందండి? వ్యవహారం కాదు మనకు కావాల్సింది, పరమార్థం కావాలి. ఇది ముఖ్యంగా ఈ యొక్క అంతిమ సమయంలో. అందుకని ఏమంటున్నాడంటే కేవలం భగవంతుడి గురించి ఆలోచించడం మాత్రమే సరిపోదు, ఆ ఆలోచన వెనక అపారమైన ప్రేమ అనురాగం ఉండాలి. భగవంతునిపై కేవలము భయము లేదా కోరికలతో కూడిన భక్తి కాకుండా, చూసారా, ఈ రోజున మనం పూజ చేస్తున్నామంటే ఏదో కోరిక పెట్టుకుంటాం, నాకు ప్రమోషన్ రావాలి, ఇవాళ ఇంటర్వ్యూ ఉంది, పాస్ అవ్వాలి, చాలా చక్కగా ఇంటర్వ్యూ చేసుకోవాలి, లేకపోతే మా అబ్బాయికి మెడికల్ సీట్ రావాలి, ఏదో పెట్టుకుని ఉంటాం. కోరిక లేకుండా వెళ్ళమండి. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఏదో కోరిక నాశించి చేస్తున్నాడు. కేవలం భక్తుల గురించి ఆలోచించడం మాత్రమే భగవంతుడి గురించి ఆలోచించడం మాత్రం సరిపోదు, ఆలోచన వెనుక అపారమైన ప్రేమ అనురాగం ఉండాలి. భగవంతునిపై కేవలము భయము లేదా ఏమన్నారండి కోరికలు, కోరికలు, భయభక్తులు ఉంటాం సరే, భయము నుండి భక్తి. అర్థమైందండి? భయభక్తులు. మనకి భయం వేస్తుంది, ఎందుకంటే తప్పుడు పనులు చేస్తున్నాం, మనం కరెక్ట్గా చేయట్లే, భగవంతుని మార్గంలో నడవటం లేదు. భగవంతుడు ఏ మార్గంలో నడుస్తున్నా చెప్పండి. నేను నడిచే మార్గం ఏ శాస్త్రంలో అక్కడ ఆ విధంగా చెప్పబడింది ఒక్కసారి మీరు గుండె మీద చేయబెట్టుకుని చెప్పండి. చెప్పలేరు, ఎందుకంటే ఎక్కడా లేదు. తప్పుడు పనులు చేయమని లేదు, దేహాభిమానం ఉండమని లేదు, ఆత్మని మర్చిపోమని లేదు, ఆత్మ ఎప్పుడో చనిపోయిన తర్వాత ఆత్మకి శాంతి కలుగుగా కనుక్కోవడం చెప్పలేదు, అలా ఎక్కడ లేదు. మనమంతా వక్ర మార్గంలో నడుస్తున్నాం, సక్ర మార్గంలోకి భగవంతుడు తీసుకొని వస్తున్నాడు ఇప్పుడు. అర్థమైందండి? అందుకని ఇక్కడ ఏమన్నాడు? భయము లేదా కోరికలతో కూడిన భక్తి కాకుండా నిష్కల్మషమైన నిస్వార్థమైన ప్రేమను పెంచుకోవాలి. సర్వభూతాలలోనూ భగవంతుడిని దర్శించడమే నిజమైన భక్తి. ప్రతి ఒక్కరిని ఎందుకు అగౌరవపరుస్తున్నామండి? కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు ఉన్నవాడు లేనివాడు, వర్గము, భాష, దేశము ఇవన్నీ పెట్టుకుని ఎందుకు కూర్చున్నాం అంటే నేను దేహం అనుకుంటున్నాను. దేహం అనుకుంటే ఈ డివిజన్స్ అన్ని ఎదురుగుండా కనబడతాయి. వీడు నావాడు, వీడు పరాయివాడు. అర్థమైంది? వీడు మనవాడు, వీడు మనవాడు కాదు. ఆ విధంగా వాడిని వెటకారంగా చూస్తాం. వీడంటే నమస్కారం అండి, బాగున్నారా, రండి వచ్చి కాఫీ టిఫిన్ ఇస్తాం. ఇది దేహ భ్రాంతి వల్ల వస్తుంది. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? నిస్వార్థము నిష్కల్మషము అని వాడాడు. అటువంటి ప్రేమను పెంచుకోవాలి. సర్వభూతాలలోనూ భగవంతుడిని దర్శించడమే నిజమైన భక్తి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఇంతకుముందు కఠోపనిషత్తులు చెప్పుకున్నాం కదా, ఇక్కడ లోన 2 ఉన్నాయి, 2 పక్షులు, ఒకటి కర్మఫలాలను తింటుంది, రెండోటి సాక్షిగా భగవంతుడు ఉంటాడని. సో ఆ విధంగా ఉన్నప్పుడు భగవంతుడు ప్రతి ఒక్కళ్ళు ఉన్నాడు కదా, ఉన్నప్పుడు ఆ భగవంతుడిని చూడాలి. మనం చూసామంటే ఇప్పుడు ఆత్మ పట్ల గౌరవం ఉంటుంది. ఈ ఆత్మకి పరమాత్మకు ఉన్న సంబంధం నాకు ఏ విధంగా ఉందో ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆత్మకి ఉన్నది. వాడు భలే తెలుసుకోలేదు, కానీ ఉన్నది కదా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సర్వభూతాలలోనూ భగవంతుని దర్శించడమే నిజమైన భక్తి. అదే భక్తి అన్నాడు. నిజమైన భక్తి అదే భక్తి. భక్తి అంటే భయము కాదు. అంటే భయభక్తులు అంటారు కదా. భగవంతుడితో ఒక గాఢమైన ఆత్మీయమైన బంధాన్ని ఏర్పరచుకోవడము,
సృష్టిలోని చూసారా ఒక గాఢమైన ఆత్మీయమైన బంధాన్ని ఏర్పరచుకోవడము, సృష్టిలోని ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్మను దర్శిస్తూ, సృష్టిలోని ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్మను దర్శిస్తూ ఆత్మలోని దివ్యత్వాన్ని ప్రేమించడమే, ఆత్మలోని దివ్యత్వాన్ని ప్రేమించడమే నిజమైన భక్తి. భక్తి అంటే కేవలం స్మరణ కాదు, ప్రేమతో కూడిన స్మరణ. భక్తి అనగా భయము కాదు, ప్రేమ, విశ్వాసము, ఆత్మీయత, భగవంతునితో హృదయపూర్వక సంబంధాన్ని ఏర్పరచుకోవడము. ఇది మనం 2 చెప్పుకున్నామండి. మన్మనాభో చెప్పుకున్నాం, మద్భక్తో చెప్పుకున్నాం, తర్వాత మధ్యాజీ, తర్వాత మాం నమస్కురు. తదుపరి ఎపిసోడ్ లో మనం కొనసాగిద్దామండి. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడితో మన చర్చను ముగిస్తున్నాను. మళ్ళీ కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.